ఇవాళ మాకైతే పాట్‌లక్ ఉండిందనమాట. సో, నాకొచ్చేసి ఇన్విటేషన్ అమెరికన్స్ నుంచొచ్చింది. సో, వాళ్ళొచ్చేసి అమెరికన్, వాళ్ళ వైఫ్ వచ్చేసి జర్మనీ. కాకపోతే ఈ పాట్‌లక్ ఎట్లా అంటే డిఫరెంట్ కంట్రీస్ కి ఇన్విటేషన్స్ అనమాట. లైక్ ఒక 8 కంట్రీస్ వాళ్ళనైతే పిలిచినారు. లైక్ బ్రెజిల్, జర్మనీ, ఇండియా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచయితే పిలిచినారు. సో, ఎవ్రీ కంట్రీస్‌లో వచ్చేసి 2 పర్సన్స్ అండ్ పాట్‌లక్ అయితే చేసినారనమాట. లైక్ వాళ్ళ కంట్రీ నుంచి ఏది నచ్చితే ఆ ఫుడ్ అయితే తీసుకెళ్ళొచ్చు. అయితే నేనైతే ఇది పాలకోవా అని ఈ మధ్య బాగా చూస్తుర్రు. సో, నాకు గూడా తినాలనిపించి అయితే ట్రై చేసినాను. 2 మినిట్స్ పాలకోవా అన్నారు. కానీ 2 మినిట్స్‌లో మాత్రం కాలేదు. నాకొక 15-18 మినిట్స్ అయితే పట్టింది. సో, స్టార్టింగ్ మాత్రం పొంగుతది. చూస్తూ ఉండాలి. లేదంటే చాలా హెడేక్ అది క్లీన్ చేయడం. మస్తు స్టిక్కీ ఉంటది. కింద పడితే నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా అయింది ఒకసారి. సో, ఫైనల్‌గా అయితే దాన్ని కలుపుతూ ఇగ బానే వచ్చింది టేస్ట్ అయితే. నేను దాంట్లో ఇలాచీ పౌడర్, ఇంకా కొంచెం క్యాష్యూస్ అవైతే యాడ్ చేసినాను నెయ్యేసి. ఇంకా నేనైతే పాట్‌లక్‌కెళ్ళినా. ఇంకా వాళ్ళ ఫుడ్ అయితే అస్సలు తినలేకపోయినాను. నేనస్సలు ట్రై చేయలేను డిఫరెంట్ ఫుడ్స్. నాకు అన్నం, పప్పు, పచ్చడి ఇట్లాంటివి ఉంటే ఐ కెన్ ఈట్ అనమాట. కడుపు నిండుతది. మీలో ఎంతమందికి మన ఫుడ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయలేని వాళ్ళు. అండ్ లాస్ట్‌కి పాస్తా చూసేసరికి అట్‌లీస్ట్ ఆ ఒక్క ఐటెమ్ ఉంది స్పైసీగా అని అనిపించింది. ఎందుకంటే పోయిన దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి. అవి నేను ఏవి ట్రై చేయలేను గూడా. అండ్ నా కళాకని నేనే తిన్నా. నా స్వీట్ నేనే తిన్నా. ఇంకొకటి కేక్ ఉండే. కేక్ తిన్నా. కానీ ఎంత అని స్వీట్ తింటా. అండ్ ఫైనల్‌గా పాస్తా కనిపించేసరికి ప్రాణం లేసొచ్చింది. ఇంక ఆ రోజు మధ్యాహ్నం మొత్తం ఫుడ్ లేదనమాట. ఇంటికొచ్చి మంచిగా టమాటా పచ్చడి ఏసుకొని అయితే అన్నం తిన్నాను. సో, మీలో ఎంతమందికి మన ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇష్టం లేనోళ్ళు ఎవరుంటారు గానీ. అండ్ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.